న్యూస్ లెన్స్ చూస్తే ఆవుల కోసం ఏపీ సర్కార్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పెయ్య సాయం పేరుతో సరికొత్త పథకానికి రూపకల్పన చేస్తుంది. ఆవులకు ఆడదూడలే జన్మించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆడదూడల ద్వారా పాల ఉత్పత్తి పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. మగదూడలు చిన్నప్పుడే పాడి రైతులు విక్రయిస్తుండటంతో పాడి రైతులు దృష్టిలో పెట్టుకుని ఆడదూడల కోసం ప్రాజెక్టు ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ఆడదూడలే పుట్టేలా చర్యలు తీసుకోనుంది. వీర్యంలో క్రోమోజోముల బరువు ద్వారా మగదూడల పుట్టుకు కారణమయ్యే క్రోమోజోములు పశు వైద్యవేత్తలు వేరు చేయనున్నారు. ఆడదూడలు మాత్రమే పుట్టే క్రోమోజోములతో ఉన్న వీర్యాన్ని పశు సంవర్ధక శాఖ అధికారులు సేకరించనున్నారు. పాడి రైతులకు మేలు చేసేలా 52 కోట్లతో పెయ్య సాయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో రోజుకు 4.5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంటే ఆడదూడల ప్రాజెక్టు ద్వారా 10 లక్షల లీటర్లకు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. ఆవుల కోసం ఏపీ సర్కార్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పెయ్య సాయం పేరుతో సరికొత్త పథకానికి రూపకల్పన చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవివర్మ, ఏంటి పెయ్య సాయం ఏంటి, అసలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందా? ఏం చెప్తున్నారు రైతులు, ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఇవాళ దేశంలోనే పాడి పరిశ్రమ రంగంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. అంటే పాడి రైతులు ఎక్కువ ఆధారపడినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పెయ్య సాయం అంటే ఆవు దూడ ప్రాజెక్టును శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి తద్వారా రైతులకు పాడి రంగంలో ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పి సంకల్పంతో ఈ ప్రాజెక్టును అమలు చేసిందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముఖ్యంగా అంటే ఆవులు పెంపకాన్ని పాల పరిశ్రమ అంటే పాల ఉత్పత్తి రోజుకి 4.5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సాగుతూ ఉంది. ఆ ఉత్పత్తి పెరుగుతూ ఉంది. ఆ పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వీలుగా దాదాపు 10 లక్షల లీటర్లు రోజుకి ఉత్పత్తి దిగుబడి అయ్యేలా ప్రభుత్వం అయితే సంకల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆవుదూడ ప్రాజెక్టు పెయ్యి సాయంతో ఆవుదూడ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కుప్పంలో ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగానే రైతులందరికీ కూడా ఆవుల్లో మామూలుగా ఆవు దూడ అంటే ఆవు దూడను అంటే కోడె దూడ ఆవు దూడ అనేసి 2 రకాలు ఉంటాయి. కోడె దూడని మగదూడ అంటారు. అలాంటి వాటికి ప్రాధాన్యత లేకుండా ఆవు దూడలను పుట్టినట్టయితే వాటి పాల ఉత్పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ పశు వైద్య శాఖ అధికారులతో పెయ్యి సాయం ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దాదాపు 52 కోట్ల రూపాయలతో పైలట్ ప్రాజెక్టు కుప్పంలో ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగానే అంటే ఈ వీర్యంలోని క్రోమోజోముల యొక్క విధానాన్ని పరిగణలోకి తీసుకొని అంటే ఆవు దూడ కోడె దూడ అంటే మగదూడ ఉన్నటువంటి క్రోమోజోమ్లను పక్కకు పెట్టించి వాటిని తీసేసి ఆవు దూడ అంటే పెయ్యి దూడ క్రోమోజోమ్లకు ప్రాధాన్యత కల్పించినట్లయితే ఆవు దూడలు ఎక్కువగా ప్రాధాన్యత పుట్టే అవకాశం ఉంది. తద్వారా రైతులకు పాల దిగుబడి అవకాశం పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించి ఈ ప్రాజెక్టును కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రాథమికంగా ప్రవేశపెట్టింది. అయితే రైతులు కూడా ఇలాంటి ప్రాజెక్టు నెలకొల్పడం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లా అనేది కరువు ప్రాంతం కాబట్టి పాడి పరిశ్రమల మీద ఆధారపడినటువంటి జిల్లా కాబట్టి తదనుగుణంగానే రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ పాల దిగుబడి పెరిగినట్లయితే వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కుప్పంలో ప్రవేశపెట్టింది. తద్వారా అక్కడ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపు చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తదనుగుణంగానే ఇది మొదటి దశలో అంటే పైలట్ ప్రాజెక్టుగా ప్రాథమిక దశలో కుప్పంలో ప్రవేశపెట్టారు. కుప్పం ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే పాడి పరిశ్రమ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకరంగానే ఆవు దూడ ప్రాధాన్యతను కల్పిస్తూ పెయ్యి దూడ లెక్క పుట్టే సంతతిని మరింత వృద్ధి చేసినట్లయితే పాల దిగుబడి పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం సంకల్పించి ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రవేశపెట్టడంతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది సక్సెస్ అయ్యే రీతిలో కూడా కొనసాగుతూ ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఆదర్శప్రాయంగా కొనసాగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.